ఇంట్రొడక్షన్ ద సౌండ్ ఆఫ్ ఎ జనరేషన్. ఒకప్పుడు మన చేతుల్లో మొబైల్ ఫోన్ ఉందంటే అది ఖచ్చితంగా నోకియా అయ్యుండేది. కనెక్టింగ్ పీపుల్, ఈ రెండు పదాలు ప్రపంచాన్ని ఎలా దగ్గర చేశాయో మనందరికీ తెలుసు. ప్రపంచ మొబైల్ మార్కెట్లో 40% పైగా వాటాను సొంతం చేసుకుని ఎదురులేని రారాజుగా వెలిగిన నోకియా ఈరోజు ఫోన్ల మార్కెట్లో ఎందుకు వెనకబడిపోయింది? నోకియా అంటే కేవలం ఫోన్లు మాత్రమే కాదు, ఇది 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక ఫినిష్ కంపెనీ. కాగితం మిల్లు నుండి మొదలై రబ్బరు బూట్లు తయారు చేస్తూ చివరకు ప్రపంచాన్నే శాసించే టెక్ దిగ్గజంగా ఎలా ఎదిగింది? స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను లాంచ్ చేసినప్పుడు నోకియా ఎందుకు నవ్వింది? ఆ నవ్వే వారి పతనానికి ఎలా దారితీసింది? ఈరోజు ఏఐ ప్రొడక్షన్ యూనివర్స్లో నోకియా యొక్క పూర్తి జీవిత చరిత్రను మరియు వారు చేసిన ఆ ఒక్క తప్పును విశ్లేషిద్దాం. చాప్టర్ 1 ది అన్ఎక్స్పెక్టెడ్ బిగినింగ్స్ 1865 to 1960s. నోకియా ప్రయాణం 1865లో ఫిన్లాండ్లో మొదలైంది. ఫ్రెడ్రిక్ ఇడెస్టామ్ అనే ఇంజనీర్ ఒక పేపర్ మిల్లును స్థాపించాడు. అవును, నోకియా మొదట కాగితం తయారు చేసే కంపెనీ. కాలక్రమేణా వారు రబ్బరు బూట్లు, టైర్లు మరియు ఎలక్ట్రిక్ కేబుల్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. 1967లో నోకియా కార్పొరేషన్ ఏర్పడినప్పుడు వారు టెలికమ్యూనికేషన్స్ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఫోన్లు అంటే గదులంతా ఉండేవి. వాటిని పోర్టబుల్గా మార్చాలనేది వారి కల. చాప్టర్ 2 ద మొబైల్ రెవల్యూషన్ 1980s. 1980స్లో నోకియా మొబిరా అనే కంపెనీని కొనుగోలు చేసి మొబైల్ ఫోన్లపై ఫోకస్ పెట్టింది. 1982లో మొబిరా సెనేటర్ అనే కారు ఫోన్ను లాంచ్ చేశారు. దాని బరువు అక్షరాల 10 కిలోలు. 1987లో మొబిరా సిటీమ్యాన్ అసలైన విప్లవం. ఇది చేత్తో పట్టుకునేలా ఉంది. అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ ఈ ఫోన్ను వాడుతుండగా తీసిన ఫోటో అప్పట్లో వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. దానివల్ల నోకియాకు ప్రపంచ గుర్తింపు వచ్చింది. చాప్టర్ 3 ద గోల్డెన్ ఎరా 1990s to 2000s. 1992లో నోకియా సీఈఓగా జోర్మా ఒలిల్లా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగితం, రబ్బరు వ్యాపారాలన్నీ అమ్మేసి కేవలం మొబైల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టారు. 1998 నాటికి మోటరోలాను వెనక్కి నెట్టి నోకియా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించింది. ఆ కాలంలో వచ్చిన నోకియా 3310 ఒక లెజెండ్. ఇది ఎంత బలంగా ఉండేదంటే దీనితో గోడలు కూడా పగలగొట్టవచ్చు అనే జోకులు ఇప్పటికీ పేలుతుంటాయి. ఆ తర్వాత వచ్చిన నోకియా 1100 ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్గా రికార్డు సృష్టించింది. 25 కోట్ల ఫోన్లు. భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ ఈ ఫోనుండేది. చాప్టర్ 4 ద సింబియన్ పవర్ అండ్ ఇన్నోవేషన్. నోకియా కేవలం ఫోన్లు మాత్రమే కాదు, సాఫ్ట్వేర్లో కూడా ముందే ఉంది. వారు సింబియన్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ను తెచ్చారు. 2005-2007 మధ్య వచ్చిన ఎన్ సిరీస్ ఫోన్లు N70, N95 అప్పటికీ మల్టీమీడియా అద్భుతాలు. ఫోన్లో కెమెరా, మ్యూజిక్, ఇంటర్నెట్ అన్నీ నోకియానే మొదట సామాన్యులకు పరిచయం చేసింది. కానీ ఆ సక్సెస్ నోకియాలో ఒక రకమైన అహంకారాన్ని నింపింది. తాము ఏది చేసినా జనాలు కొంటారని వారు నమ్మారు. చాప్టర్ 5 ద టర్నింగ్ పాయింట్ జూన్ 2007. జూన్ 29, 2007 స్టీవ్ జాబ్స్ స్టేజ్ మీదకు వచ్చి ఐఫోన్ను పరిచయం చేశారు. అది మొబైల్ ఫోన్ కాదు, అది ఒక జేబులో పట్టే కంప్యూటర్. నోకియా ఇంజనీర్లు ఐఫోన్ను చూసి నవ్వుకున్నారు. దీనికి కీప్యాడ్ లేదు, ఇది కింద పడితే పగిలిపోతుంది, దీని బ్యాటరీ లైఫ్ తక్కువ, ఇది మాకు పోటీ కాదు అని కొట్టిపారేశారు. కాని వారొక విషయం మర్చిపోయారు. ప్రపంచం సాఫ్ట్వేర్ వైపు మారుతోంది. ఆండ్రాయిడ్ పుట్టుకొచ్చింది. శాంసంగ్ వంటి కంపెనీలు ఆండ్రాయిడ్ను స్వీకరించాయి. కాని నోకియా మాత్రం తన పాత సింబియన్ సాఫ్ట్వేర్నే పట్టుకుని కూర్చుంది. చాప్టర్ 6 ద ఫాల్ అండ్ ద బర్నింగ్ ప్లాట్ఫామ్
2010 నాటికి నోకియా మార్కెట్ షేర్ దారుణంగా పడిపోయింది. అప్పుడు మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ స్టీఫెన్ ఎలాప్ నోకియా సీఈఓగా వచ్చారు. ఆయన ఒక మెమో పంపారు, మనమొక మండుతున్న ప్లాట్ఫామ్ మీద ఉన్నామని. ఆయన ఒక పెద్ద సాహసం చేశారు. ఆండ్రాయిడ్ను కాదని మైక్రోసాఫ్ట్ యొక్క విండోస్ ఫోన్ సాఫ్ట్వేర్ను ఎంచుకున్నారు. అది నోకియా శవపేటికపై చివరి మేకుగా మారింది. విండోస్ ఫోన్ ఘోరంగా ఫెయిల్ అయింది. 2014లో నోకియా తన మొబైల్ డివిజన్ను మైక్రోసాఫ్ట్కి కేవలం $7 బిలియన్ అమ్మేయాల్సి వచ్చింది. ఒకప్పుడు $300 బిలియన్ ఉన్న కంపెనీ విలువ అలా పడిపోయింది. చాప్టర్ 7 ద రీబర్త్ నోకియా టుడే. చాలామంది నోకియా అంతమైపోయింది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నోకియా తన ఫోన్ల విభాగం పోయినా టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్స్లో ప్రపంచంలోనే టాప్ 3 కంపెనీలలో ఒకటిగా ఉంది. నేడు మనం వాడుతున్న 4G, 5G నెట్వర్క్ టెక్నాలజీ వెనక నోకియా వేల కొద్దీ పేటెంట్లు ఉన్నాయి. మన ఇంటర్నెట్ నడుస్తోంది అంటే అందులో నోకియా పాత్ర ఎంతో ఉంది. చివరకు ఫోన్ల విషయానికి వస్తే హెచ్ఎండి గ్లోబల్ అనే కంపెనీ నోకియా బ్రాండ్ పేరుతో మళ్లీ ఫోన్లను లాంచ్ చేస్తోంది. కానీ ఆ పాత వైభవం మాత్రం ఇంకా రాలేదు. కన్క్లూషన్: లెసన్స్ ఫ్రమ్ అ లెజెండ్. నోకియా కథ మనకొక గొప్ప పాఠం నేర్పిస్తుంది. మనం తప్పు చెయ్యకపోవచ్చు, కానీ కాలంతో పాటు మారకపోతే మనం వెనకబడిపోతాం. నోకియా సీఈఓ కంపెనీని అమ్మేటప్పుడు ఏడుస్తూ అన్న మాటలు ఇప్పటికీ టెక్ ప్రపంచంలో వినిపిస్తాయి. వీ డిడెంట్ డూ ఎనీథింగ్ రాంగ్, బట్ సమ్హౌ వీ లాస్ట్. మీ మొదటి ఫోన్ నోకియానేనా? మీకు ఏ నోకియా మోడల్ అంటే ఇష్టం? కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ బయోగ్రఫీస్ కోసం AI ప్రొడక్షన్ యూనివర్స్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. AI ప్రొడక్షన్ యూనివర్స్.